హాయ్ గాయ్స్, ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే పర్వాలేదు. మీరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా నేనేం చేస్తున్నా అనుకుంటున్నారా? నేనైతే 7 శనివారాలు అయితే చేస్తున్నా. ఇది 2వ శనివారం. అంటే వెంకటేశ్వర స్వామికి శనివారాలు అనేవి చేస్తారు. అంటే మనకి ఏమైనా తీరని కోరికలు, అంటే అవి మంచి కోరికలే, ఏవైనా తీరని కోరికలు మనం ఇప్పుడు ఎంత కష్టపడినా కూడా ఆ కష్టానికి తగిన ఫలితం రాకపోయినా ఇంక ఇట్లా ఉంటాయి కదా, ఇంకా ఆ స్వామిని నమ్ముకుంటే ఖచ్చితంగా తీరుస్తాడు. ఒక్కొక్కసారి మిక్సీ అనేది పనిచేయదు, ఎందుకంటే దానికి ప్లగ్ లేదు కదా, ఇంకా అట్లా పనిచేయదు. ఇంకా వైర్లతోనే పెట్టాలి. ఇంకా అది ఆన్ అయిందా లేదా అని ముందే చూసుకుంటా, ఒక్కొక్కసారి చూసుకోకుండా పెట్టేస్తాను అట్లాగా. ఒక పక్కన నా పనులు నేను చేసుకుంటే, ఇంకో పక్కన అయితే నా 2 పిల్లలు అయితే ఊరికే సతాయిస్తారు. ఇంకా ఇంకో రూమ్లో అయితే మా ఐడిగాడు పడుకున్నాడు. ఇంకా వాడు లెగిచిండా లేగలేదా అని ఊరికే వెళ్ళి చూసుకుంటా ఉంటా. ఇంకో పక్కన అయితే మా సీటిగాడు అమ్మ అది అమ్మ ఇది అంటారు. అంటే చిప్స్ ఇయ్యి, వాటర్ ఇయ్యి, ఫోన్ ఇయ్యి, ఇంకా గ్లాస్ ఇయ్యి, ఇంకా ఇట్లాగా సతాయిస్తూ ఉంటాడు మా సీటిగాడైతే. అట్లాగా మేము వేములవాడ వెళ్ళినప్పుడు కూడా మా సీటిగాన్ని సీటిగా అని చాలామంది పిలిచారు. ఇంకా స్వీటిగా అని చాలామంది కూడా మా సీటిగాన్ని ఎత్తుకున్నారు, పలకరించారు. ఇంకా నన్ను కూడా చాలామంది గుర్తుపట్టారు, మా ఆయన్ను కూడా గుర్తుపట్టారు, బాగున్నారా అని పలకరించారు. అది ఒక చెప్పలేని సంతోషం. అది మనం అంటే నాకు తెలియని వాళ్ళు కూడా నన్ను పలకరించారు అని ఒక తెలియని హ్యాపీనెస్. అది నేను కూడా వాళ్ళని అట్లాగానే పలకరించాను, మీరు బాగున్నారా అని. అది చెప్పలేని ఒక సంతోషం, అంతేనబ్బా, ఇంకా మాటల్లో చెప్పలేనిది. ఇంకా వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది నూగుల లడ్డు చాలా ఇష్టం ఆ స్వామికి అయితే. ఇంకా ఆ స్వామి కోసం అయితే ఇంకా నా దగ్గర ఉన్న దాంట్లోనే చేస్తాను అబ్బా, మా దగ్గర అయితే ఇంకా అట్లా చేస్తాను. ఆ స్వామికి నూగుల లడ్డు ఇష్టమని ఇంకా నేనైతే నూగుల లడ్డు అయితే చేస్తున్నాను. అంటే అందులో బెల్లము, నూగులు, అంటే ఫస్ట్లోనే నూగులు అనేది వేయించాలి అట్లాగా. ఇంకా చూడండి, ఒక 7 అయితే చేశాను.
ఇంకా సౌండ్ బాక్స్లో నుంచి అయితే సాంగ్స్ అయితే వస్తున్నాయి కదా, ఇంకా మా ఆయన అయితే పెట్టిండు. అంటే మేము ఏ పూజ చేసినా కూడా ఆ పూజ సాంగ్స్ అయితే వింటూ ఉంటాం ప్రతిసారి. సౌండ్ బాక్స్ ఉంది కాబట్టి వింటున్నాం అట్లాగా. ఇంకా స్వామికి అయితే నేనైతే బెల్లం పానకం అయితే వేస్తున్నా. అందులో అయితే బెల్లము, ఇంకా మిరియాలు, యాలక్కాయలు, ఇంకా యాలక్కాయలు అంటాం నేనైతే, ఇంకా ఇలాచి అంటారేమో కొంతమంది, నాకైతే తెలియదు. ఇంకా నేనైతే యాలక్కాయలు అంటాం. ఇంకా చిన్నప్పటి నుంచి అట్లా అలవాటబ్బా అట్లాగా. ఇంకా మిరియాలు, యాలక్కాయలు మిక్సీ అయితే పట్టిన, చాలా తక్కువ పట్టిన అది కూడా. ఇంకా తర్వాత అయితే పెసరపప్పు అయితే కడిగి పెట్టాలి. ఇంకో పక్కన అయితే మా సీటిగాడైతే పప్ప అంటాడు. వాడికైతే ఏదో ఒకటి ఇస్తాను నేనైతే, అందుకే పప్ప అంటాడు. ఇంకా పక్కనైతే మా ఆయన అయితే ఫోటోలు తీసి, ఇంకా ఫోటోలు తుడిచి బొట్లు పెట్టి అలంకారణ అయితే వేస్తాడు మా ఆయన పని. ఇంకా అది ఇంకా మేమిద్దరం ఒకటే అనుకుంటాము. నేనైతే వంటలు వేస్తాను, ఇంకా మా ఆయన అయితే ఫోటోలను తుడిచి అలంకారణ అయితే వేస్తూ ఉంటాడు. ఇంకా పనులు అయితే పంచుకుంటాము. ఇంకా ఇది ఫస్ట్ టైము మా పెళ్ళయి 6 years కంప్లీట్ అయిన తర్వాత ఇది ఫస్ట్ టైము రావడం, మేమిద్దరం ఇలా పూజ చేయటం. అది కూడా వెంకటేశ్వర స్వామి పూజ ఫస్ట్ టైం చేస్తాను. మా ఐడిగాడైతే ఏడుస్తాడు చాలాసేపు నుంచే. పాపం వాడైతే బయటే ఉండు. ఇంకా వాడికైతే నేను దుప్పటి వేసిన కింద, అంటే ఫస్ట్ రూమ్లో నుంచి తీసుకొచ్చి సెకండ్ రూమ్లో ఉంచిన. ఎందుకంటే నేను పని చేసుకుంటాను, మా ఆయన పని చేస్తాడు. ఇంకా లోపల ఒక్కటే ఉంటుంది, ఏమైనా నోట్లో వేసుకుంటారేమో, మంచం మీద నుంచి పడుతుంది, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ తల్లికే తెలుస్తుంది అబ్బా బాధ, ఏం చేస్తుందా ఏంటని. అందుకే ఇంకా నా బిడ్డను తెచ్చుకొని ఇంకా ఈ సెకండ్ రూమ్లో పెట్టుకుంటాను. ఏదైనా సరే నా బిడ్డలు నా కళ్ళ ముందు ఉండాల్సిందే, నా కళ్ళకి కాన రావాల్సిందే. వాళ్ళు ఏం చేస్తున్నా ఎట్లున్నా ఇంకా వాళ్ళకి వెళ్ళి చూస్తూనే ఉంటాను. నేను ఎంత పనిలో ఉన్నా సరే నా పని పక్కన పెట్టైనా వాళ్ళని చూస్తూనే ఉంటాను. ఇంకా అట్లా కాపాడుకుంటాను నా బిడ్డల్ని. ఉంటుంది ఇంకా ప్రేమ ఇంకా తల్లికి. ఇంకా తండ్రికే ఎక్కువ ఉంటుంది ప్రేమ, కానీ తల్లి కానొస్తుంది, తండ్రి కానరాడు. మా ఆయనకైతే మా సీటిగాడు అంటే చాలా ఇష్టం. సీటిగాడు తర్వాత ఇప్పుడు ఐడిగాడు కూడా వచ్చింది కాబట్టి ఇద్దరిని ఎక్కువ ప్రేమిస్తాడు. కానీ మా ఆయన బయటపడడు, నేను బయటపడుతూ ఉంటాను. ఇంకా తెలిసిపోతుంది అట్లాగా. ఇప్పుడు వాళ్ళని ఎక్కువ చూసుకుంటాను, కానీ ప్రేమించేది మాత్రం మా ఆయనే. కానీ మా ఆయన ప్రేమ కనపడదు, నా ప్రేమ కానుస్తుంది అట్లాగా. ఇంకా మా ఆయన అయితే వెంకటేశ్వర స్వామికి ఆ తండ్రికి అయితే బొట్లు అయితే పెట్టిండు. ఇంకా మేము ముందుగానే అంటే శుక్రవారం నైట్ కూడా వెళ్ళినాము. నాకైతే దగ్గు వస్తుంది. ఇంకా శుక్రవారం నైట్ వెళ్ళినాము. ఇంకా సామాన్లకైతే 1700 అయితే అయిందబ్బా. అంటే మా దగ్గర అయితే ఏం లేవు. అంటే చిన్న పీట, ఇంకా 3 జాకెట్ల ముక్కలు, ఇంకా ఫ్రూట్స్, ఇంకా సామాగ్రి, ఇంకా పువ్వులు, వీటికే 1700 ఖచ్చితంగా అయిందబ్బా. ఉన్న దాంట్లోనే చేసుకుంటాను మేమైతే. ఇంకా ఆ స్వామికి ఇష్టమైనవి అయితే యాలక్కాయలు దండ, అలాగే అత్యంత ఇష్టమైనది పిండి దీపాలు. ఆ స్వామికి అయితే పిండి దీపాలు అంటే చాలా ఇష్టము. అలాగే తులసి మాల అంటే ఆ స్వామికి చాలా ఇష్టము.
ఎక్కువగా ఆ స్వామికి ఇష్టమైనవి నాకైతే 3 తెలుసు. ఒకటి నువ్వుల లడ్డు, ఇంకొకటైతే యాలక్కాయల దండ, ఇంకోటి తులసి మాల. ఇంకా ఈ స్వామికి చాలా ఇష్టము. ఇంకోటి కూడా ఉన్నది. ఇంకా పంచదార లడ్డూలు ఉంటాయి చూసారా, అవి కూడా ఇష్టము ఆ స్వామికి. ఇంకా నాకు తెలిసినయే ఇవి. నేను నాకు ఎట్లా చేయాలి పూజ అని అసలు ఏం తెలియదు. ఇంకా నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మా చెల్లెని అడిగి, మా చెల్లె పూజ వేస్తుంది బాగా. ఇంకా మా చెల్లెని అడిగి, ఇంకా యూట్యూబ్ చూసి, యూట్యూబ్లో తెలుసుకొని, ఇంకా మా ఆయనకి తెలిసింది. ఇంకా మేము ఇట్లా చేసుకుంటాను. మా ఆయనకి కొద్దిగా తెలుసు. అది కూడా ఇంకా వేరే వాళ్ళని కనుక్కున్నాడు పూజ ఎట్లా చేయాలని. ఇంకా నేను మా ఆయన అయితే అన్నీ తెలుసుకొని అయితే పూజ చేసుకుంటున్నాం ఇట్లాగా సింపుల్గా. ఇంకా మా దగ్గర ఉన్న దాంట్లోనే చేసుకుంటాను అబ్బా. ఇంకా అట్లేంటి ఇట్లేంటి అని మీరైతే మమ్మల్ని అయితే బాధ పెట్టొద్దు. ఇంకా అవి లేవు ఇవి లేవని, ఉన్న దాంట్లోనే ఆ స్వామికి తెలీదా మన దగ్గర ఏమున్నా లేకున్నా స్వామికి దీపం పెట్టినా చాలు. అట్లా అనుకోవద్దు. మన దగ్గర ఆ స్వామికి ఉన్న దాంట్లోనే చేసుకుంటేనే మంచిది. ఉన్నా కూడా చేయకోకుండా ఉన్న వాళ్ళైతే చాలామందినే ఉన్నారు. ఉన్న దాంట్లో కూడా చేసుకుంటున్నారు నా బిడ్డలు అని చూస్తారు ఖచ్చితంగా స్వామి అయితే. ఆ స్వామి అంత శక్తివంతుడు. ఆ స్వామికి తెలీదా? ఇంకా మా దగ్గర ఉన్న దాంట్లోనే మేము చేసుకుంటాను. ఇంకా మాకు తెలియదు ఈ పూజలు ఎట్లా చేయాలి. ఇంకా అన్నీ కూడా తెలుసుకొని అయితే పూజ అయితే చేస్తాను. ఇంకా మీకు తెలియకపోతే ఖచ్చితంగా అయితే ఎవరిని అడిగినా అడగకపోయినా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఏం తెలీదో అవి ఖచ్చితంగా వస్తాయి, చూడొచ్చు, పూజ చేసుకోవచ్చు. తెలియదు కదా అని పూజలు అయితే చేసుకోకుండా ఉండొద్దు. ఖచ్చితంగా ఆ స్వామి శక్తివంతుడు. మీరు పూజ చేసి మీకు తీరని కోరిక ఏమి ఉన్నా కూడా ఆ స్వామిని అడగండి, ఖచ్చితంగా తీరుస్తాడు ఆ స్వామి. మన కష్టాలు చూస్తూ ఉన్నా కూడా ఆ స్వామికి తెలీదా మనకి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నాయో. ఇంకా ఆ కష్టానికి తగ్గ ఫలితం రాకపోతే, ఎంత కష్టపడ్డా కూడా చివరి లాస్ట్లో సక్సెస్ అనేది సాధించకపోతే చాలా బాధలు అనేవి ఉంటాయి ఎవరికైనా సరే. ఒకసారి సప్త శనివారాలని యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. మీరైతే చూసిన తర్వాత పూజ అయితే చేసుకోండి భార్యాభర్తలు. వీలు కాకపోతే భార్య అయినా చేయొచ్చు, భర్త అయినా చేసుకోవచ్చు. అట్లాగా ఏదో నాకు తెలిసిందైతే చెప్తానబ్బా. నాకు తెలియంది యూట్యూబ్లో అయితే సెర్చ్ చేసుకుంటాను, లేకుంటే అడుగుతాను ఎవరినైనా. సాంగ్స్ పెట్టబోయావా? ఇంకా మనకు తెలియదు కదా ఏం చేద్దాంలే అని ఉండొద్దు. ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. తెలుసుకొని అయితే ఆ వెంకటేశ్వర స్వామి ఆ తండ్రికి అయితే పూజ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మీకు తీరని కోరికలు ఏమున్నా కూడా ఖచ్చితంగా తీరుస్తాడు ఆ స్వామి, ఖచ్చితంగా తీరుస్తాడబ్బా. చాలామంది కూడా వీడియోస్లో కూడా చెప్తున్నారు, ఆ స్వామి మాకు 2వ వారంలోనే తీర్చారు మా కోరిక. ఎన్ని ఏళ్ళైనా కూడా తీరని కోరికలు కూడా తీరుస్తాడు అని చాలామంది కూడా చాలా మంచిగా చెప్తున్నారు. కొంతమందికి 2వ శనివారంలోనే కోరికలు తీరుస్తున్నాడు. అందుకనే నేను చెప్తున్నాను, మీకు ఏమైనా కోరికలు ఉంటే ఖచ్చితంగా ఆ స్వామి పూజ చేసుకోండి, ఖచ్చితంగా తీరుతాయి. ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళకి ఏ పూజ చేస్తే ఫలిస్తారా, ఆ పూజ మనం చెప్పకూడదు, వీళ్ళు ఎట్లా బాగుపడతారా, మనం బాగుపడనీయకూడదు. ఇంకా ఇట్లాంటి కుతంత్రాలు మనసులో పెట్టుకొని ఎవరేం చెప్పరు కూడా కొంతమంది. అట్లా చెప్పకోకుండా ఉండొద్దబ్బా. ఏదైనా మనకి మంచి విషయం తెలిస్తే ఒక 10 మందికైనా ఖచ్చితంగా చెప్పాలి, లేకుంటే ఒక 2 మందికైనా చెప్పాలి. అలాంటి దేవుడి విషయాలు అయితే ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇంకా మనమే బాగుపడాలి, మనమేమో సంతోషంగా ఉండాలంటే ఆ దేవుడు కూడా మనల్ని సంతోషపరచడు. అది అట్లాగా. ఇంకో పక్కనైతే నేనైతే ఆ స్వామికి ఇష్టమైనదైతే
పిండి దీపాలు. ఆ దీపాలైతే చేస్తున్నాను. ఇది నాకు రెండో శనివారం ఇది. ఫస్ట్ శనివారము కొద్దిగా అంటే హడావుడిగా అట్లా అయింది. అందుకని నేను ఏ వీడియోస్ కూడా తీసుకోలేదు. ఇంకా లాస్ట్‌కి మా ఆయన అయితే అంటే ఫస్ట్ శనివారం వ్రతం చేసినప్పుడు చాలా హడావుడిగా ఉండే. నేను వీడియోస్ కూడా ఏం తీయలేదు. ఇంకా నా పనులు నాకే సరిపోతుంది. అట్లాగా అంటే నేను ఈ సెకండ్ శనివారం ముందు శుక్రవారం ఉంటుంది చూసారా, నైట్ పూటనే నేను పనులన్నీ చేసుకున్నాను. అంటే ఇప్పుడు ఇడిచిన బట్టలు కానీ దుప్పట్లు కానీ అవి ఏమి ఉంచకూడదు. ముందుగానే ఆ పనులు కంప్లీట్ చేసుకోవాలి. ఇడిచిన బట్టలు కానీ దుప్పట్లు కానీ ఏమి ఉండకూడదు. ఆ స్వామికి నచ్చదు. ఇల్లు కూడా నీట్గా ఉండాలి. బట్టలు ముందు రోజునే ఉతికేసుకోవాలి. గిన్నెలు కూడా నైట్ పూటనే తోమేసుకోవాలి. ఏవైనా పనులు ఉంటే ముందు రోజునే చూసుకోవాలి. ఇంకా శనివారం రోజు ఒక పూజ చేసుకుంటే చాలా మంచిది. పాజిటివ్ అనిపిస్తుంది. అట్లాగా పాజిటివ్ అనేది అనిపిస్తుంది. అంటే మనం ఆ పనులు వేసుకుంటూ మళ్ళీ పూజ పనులు చేయాలంటే చాలా కష్టము. టైం అయితే 12-1 గంట కూడా అవుతుంది. అట్లాగా అందుకని పనులన్నీ కూడా ముందే కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఇంకా అట్లాగా ఇంకా పొద్దున నేను లేగంగానే అయితే ఇంకా మాపైతే పెట్టుకున్నాను. బయట అయితే ఊడ్చుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముందు రోజునే గిన్నెలు తోమేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసినాను ముందు రోజునే. ఇంకా తర్వాత రోజు అయితే పెట్టి బయట అయితే ముగ్గు పెట్టిన. ఇంకా నేనైతే వంటలు అయితే చేసుకుంటున్నా. ముందే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడి పూజ అయితే చేస్తాడు. ఇంకా పిండి దీపాలలో ఇంకా ఆయిల్ అయితే పోస్తాడు. అందులో 7 ఒత్తులు అయితే పెట్టాలి. మేమైతే ఒకటే పెడుతున్నాము. అట్లా కాదు, 7 అనేది ఒత్తులు అనేవి పెట్టాలి. ఒక్క దీపంలో 7 ఒత్తులు అనేవి పెట్టుకోవాలి. ఆ స్వామికి ఆయన వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆయనకి ఏమైనా సరే 7 పెట్టాలి. ఇంకా మన దగ్గర అసలు ఏం లేకపోయినా కూడా పూజ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా 1 2 పెట్టుకోవాలి. అట్లాగా ఉన్న దాంట్లో చేసుకోవాలి. మరీ 7 అన్ని రకాలుగా పెట్టాలంటే కష్టమే. ఆ స్వామికి తెలుసు కదా మన పరిస్థితి గురించి. ఆ స్వామికి ఒక్కటి పెట్టినా కూడా పర్లేదబ్బా. కానీ అయితే మీరైతే పూజ అయితే చేసుకోండి. ఇంకా మా దగ్గర అయితే ఉన్న దాంట్లో అయితే చేసుకుంటాను. ఇంకా మేమైతే 7 అయితే దీపాలలో అయితే పెట్టలేదు. ఒక్కొక్క ఒత్తు అయితే పెట్టుకున్నాము. ఇంకా నేను చెప్పేదల్లా ఒక్కటే ఉన్న దాంట్లో అయితే మేమైతే చేసుకుంటాను. ఉన్న దాంట్లో కూడా మీరు చేసుకోండి అని చెప్తున్నాను. ఉన్నా కూడా చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా చేసుకోండి అబ్బా. అట్లాగా ఇంకా నేనైతే 7 రకాల అయితే చేశాను. ఇంకా మా ఆయన అయితే పెడతాడు. ఇంకా నేను పులిహోర చేద్దాం అనుకున్నాను, కానీ అప్పటికే టైం అయిపోయింది. ఇంకా సరే అని ఇంకా పాలు అయితే పెట్టాను స్వామికి. మొత్తం కూడా 7 ఉండాలి. ఫస్ట్ శనివారం అయితే నేనైతే 3 పెట్టిన. ఏమీ తెలియక ఏం అర్థం కాక ఒకటైతే పెసరపప్పు, ఇంకోటి నువ్వుల లడ్డు, ఇంకొకటి పానకం 3 పెట్టిన. ఈసారి 7 పెట్టాలనుకున్నా. ఇంకా 3వ శనివారం అయితే కొద్దిగా వెరైటీగా పెట్టాలి. అంటే ఆ స్వామికి ప్రతి ఒక్క శనివారం కూడా వెరైటీ పెట్టాలా అన్నది ఏం లేదు. మన దగ్గర ఉన్న దాంట్లో పెట్టుకుంటే చాలా స్వామికి. ఇంకా అట్లాగా ఇంకా మేమైతే ప్రసాదాలు అయితే 7 పెట్టినా. ఏదో నాకు తెలిసిన వంటలు అయితే చేసినానబ్బా. ఉన్న దాంట్లో చేసుకుంటాను. అట్లాగా ఇంకా ఫ్రూట్స్ కూడా పెట్టినా. ఇంకా ఫ్రూట్స్ కూడా చాలా రేట్లు ఉన్నాయబ్బా. ఇంకా ఈ హైదరాబాదులో ప్రతి ఒక్కటి రేటేనబ్బా. ఏది తక్కువ అనేది ఏం లేదు అసలు. ఫ్రూట్స్ ఎక్కువ రేటు ఉన్నాయి, పువ్వులు ఎక్కువ రేటు ఉన్నాయి. ఏ వస్తువు అయినా సరే అబ్బా రేటు మాత్రం ఘోరంగా ఉంది. భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీలు వేసుకొని పనులు వేసుకుంటేనే బ్రతకగలుగుతారు ఈ హైదరాబాదులో.
ఇంకా ఒక్కరు చేస్తూ ముగ్గురు నలుగురు తినాలంటే ఆ పరిస్థితి మరి ఘోరంగా ఉంటుంది. అదే పరిస్థితి మా ఇంట్లో కూడా. మా ఆయన ఒక్కడే డ్యూటీ చేస్తాడు, ఇంకా మేము ముగ్గురం తినాలి. అట్లా ఉన్నది సిచ్యువేషను. నీకేంటి యూట్యూబ్ నడుపుతున్నావు కదా అంటే, నడుపుతున్నా అంటే నా వీడియోస్ ఎవరైనా చూస్తేనే కదా నాకు వచ్చేది మనీ. నా వీడియోస్ ఎవరు చూస్తలేదు కదా, లేదు కదా, ఇంకా నాకు మనీ కూడా వస్తలేదు. ఫస్ట్ టైం వచ్చింది, 2-3 సార్లు వచ్చినాయి మంచిగానే పైసలు యూట్యూబ్ నుంచి నాకు. ఇప్పుడు అసలే వస్తలేదు. అంటే నా వీడియోస్ చూస్తలేరు ఎవరు, చూస్తే ఖచ్చితంగా వస్తాయి పైసలు. నా వీడియోస్ కూడా ఎవరు చూస్తలేరు, అయినా కూడా నేను పెట్టడం అయితే బంద్ అయితే చేస్తలేదు. వారానికి 2 సార్లైనా పెడతాను. ఈ మధ్య అసలే పెట్టట్లేదు, ఎందుకంటే సరిగ్గా చూస్తలేదని. ఇక అందులో నాకు టైం కూడా కుదరట్లేదు. టైం కుదిర్చుకొని వీడియోస్ తీసి పెడదామన్నా కూడా నా వీడియోస్ చూస్తలేదు. అట్లాగా నాకైతే చాలా చిరాకు అనిపించిన నేను ఖచ్చితంగా వీడియోస్ తీసి పోస్ట్ చేస్తున్నాను. వాయిస్ ఇస్తాను కూడా నా వాయిస్ వస్తలేదు. ఇంకా ఈ పూజ చేసేటప్పుడు అయితే నాకు జలుబు అయితే బాగా చేసింది. ఫీవర్ కూడా నైట్ వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకున్నాను. అట్లాగా ఇంకా పూజ అయితే చేస్తున్నాము. ఇంకా మా ఆయన అయితే అన్నీ కూడా చేస్తాడు. భలేగా అలంకరణ చేసిండు మా ఆయన అయితే. ఆ వెంకటేశ్వర తండ్రికి అయితే అలంకరణ ప్రియుడు ఆయనకి అలంకరణ అంటే చాలా ఇష్టము. ఆయనకి అలంకరణ చేస్తే చాలా ఇష్టము. ఆయన అలంకరణ ప్రియుడంట. ఆయనకి పువ్వులు మంచిగా పెట్టి, ఖచ్చితంగా అయితే తులసి మాల అంటే చాలా ఇష్టం ఆయనకి. ఇంకా పిండి దీపాలు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన కోసమని మేము చేసుకుంటాను. ఇంకా చూడండి అబ్బా ఎట్లుంది, నాకైతే ఒక మంచిగా అనిపిస్తుంది. ఇంకా లాస్ట్ మా ఆయన కూడా ఒక దేవుడే కదా నాకు. ఇంకా మా ఆయన దయ వల్లే మేము బతుకుతాను ఒక విధంగా చెప్పాలంటే. అందుకే మా ఆయనకు మొక్కుకుంటున్నాను నేనైతే. ఇంకా ఈ శారీ ఎట్లుందో చెప్పండి అబ్బా. మా ఐడిగాడు కడుపుతో ఉన్నప్పుడు కట్టుకున్నా. అంటే వాడు కడుపులో పడ్డాడు అని, వాడి కోసం అని మా ఆయన ఇష్టంగా కొన్నాడు ఈ శారీ నాకు. ఇంకా ఆ శారీ మీదనే పూజ చేసుకున్నాను. అట్లా